ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూలై 5. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6:54. యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మీయ ఆహారమయ్యనని మనము సాక్ష్యమిచ్చిన ఎడల విశ్వాసముతో మనము రొట్టెలో పాత్రలో పాలిభాగము పొందవలెను. మనము నాకు తృప్తి కలిగినది, నాకు లోక సంబంధమైన సంగీతం మీద కానీ స్నేహితులు మొదలగు వాటి మీద కానీ కోరిక లేదు అని చెప్పుదుము. మనము దీనిని యథార్థముగా చెప్పవలెను. లేని ఎడల మనము తీర్పులోనికి వచ్చుదుము. అది తప్పుడు సాక్ష్యమగును. ప్రభువైన యేసుక్రీస్తు నా యొద్దకు వచ్చువాడు ఆకలిగొనడు, దప్పిగొనడు అని చెప్పుచున్నాడు. ఇట్టి అనుభవమును కలిగి ఉండుటకు మనం ఆయనను ఏ విధముగా తిని త్రాగవలెనో ఆయన అనేక పర్యాయములు మనకు చెప్పుచున్నాడు. జీవాహారము నేనే. యోహాను సువార్త 6:4. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. యోహాను సువార్త 6:51. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. 53-54. ఒక దినమున మనము మహిమా శరీరముతో తిరిగి లేచుదమని నిరీక్షణ గలదు. మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన ప్రభువే ఆయన ఉన్న స్థలములో మనమును ఉండులాగున మరలా తిరిగి రానయ్యున్నాడు. యోహాను సువార్త 14:3. ఆయనకున్నట్లు మనమును అమర్త్య దేహమును పరసంబంధమైన దేహమును కలిగి ఉన్న ఎడలనే ఇది సాధ్యమగును. మన ప్రభువు మన నిమిత్తము మరలా రానయ్యున్నాడను నిరీక్షణను మనము కలిగి ఉన్నాము. మనం ఆయనను చూచుదుము, ఆయనను పోలియుందుము. ఈ నిరీక్షణ మనకు గొప్ప సంతోషమును కలుగజేయును. అలవాటుగా బలలో పాలిభాగము పొందుట కంటే నా ప్రభువు నా కొరకు వచ్చుచున్నాడు, ఆయన నన్ను చేర్చుకొనును, నిరంతరము నన్నాయనతో నుండనిమ్ము అని నీవు చెప్పవలెను. ఆ నిరీక్షణ సహజ సిద్ధముగానే లోక సంబంధమైన నశించిపోవు విషయముల యందలి కోరికల నుండి విడిపించును. యోహాను సువార్త 6:55-56 ప్రభు నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును అని చెప్పుచున్నాడు. ఆ రొట్టెను నా పరలోకపు ఆహారముగా ఆ పాత్రను నా పరలోకపు పానీయముగా తీసుకొనుట నేనే ఆయన యందును ఆయన నా యందును జీవించుచున్నాడు అనుదానికి రుజువై ఉన్నది. 57. దాని అర్థమేమనగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి ఉన్నామని అర్థం. మనము అనేక భూసంబంధమైన శోధనలు కలిగి ఉన్నను దైవ సన్నిధిని ఎల్లప్పుడూ గమనించగలము. పాపము, ద్వేషము, శత్రుత్వము, గర్వముతో కూడిన తలంపు ఆ గ్రహింపు లేకుండా చేయును. ఒకవేళ నీవు నీ భార్య ఎడల కానీ పిల్లల ఎడల కానీ కోపము కలిగి ఉండి ప్రార్థించుటకు ప్రయత్నించిన ఎడల నీ నోటికి మాటలు రావు. కానీ నీవు అవును ప్రభువా, నేను నిన్ను నొప్పించి తిని, నేను నా భార్య, భర్త లేక పిల్లల ఎడల కోపము కలిగి ఉంటిని, దయచేసి నన్ను క్షమించుము అని విశ్వాసముతో ప్రార్థించిన ఎడల నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.